ఒక మామిడి పండు కథ దాని నోటితోనే విందాం. హలో ఫ్రెండ్స్, మీకు నేను చాలా బాగా తెలుసు అనుకుంటా. ఈ ప్రపంచంలో ఎన్ని పళ్ళున్నా సరే అయినా కూడా నన్ను మామిడి పండునే పళ్ళకి రాజా అని పిలుస్తారు. వేసవి కాలంలో మీరు నన్ను తినకుండా ఎందుకు ఉండలేరు? అలాగే మీకు తెలుసా, ఈ ప్రపంచంలో అందరికన్నా ముందు నన్ను ఎవరు తిన్నారో? అలాగే నేను అడవి నుండి పల్లెకి, అలాగే పల్లె నుండి పట్టణానికి ఎలా వచ్చానో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. చాలా కాలం క్రితం ఈ ప్రపంచంలో గుర్తు తెలియని ఒక వ్యాధి వ్యాపించింది. అది ఎటువంటి వ్యాధంటే దాని చికిత్స ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. మనుషులు ఇంకా పశువులు అందరూ ఆ వ్యాధి బారిన పడ్డారు. చోటూ జింక, నువ్వు నా తమ్ముడు లంపి ఎలుగుబంటిని చూశావా? నేను నిన్న సాయంత్రం తన చెరువు ఒడ్డు దగ్గర కూర్చొని ఉండడం చూశాను. తన పరిస్థితి ఏం బాలేదు. నేను అక్కడే తనతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వచ్చేశాను. కానీ తను నిన్నటి నుండి ఇంటికి రాలేదు. తనకేం కాలేదు కదా, పద వెళ్ళి చూద్దాము. అవి రెండూ పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరకు వెళ్ళాయి. అక్కడికి వెళ్ళాక అవి చాలా దారుణం చూశాయి. లంపి ఎలుగుబంటి నేలమీద చనిపోయి పడుంది. అలాగే తన చుట్టుపక్కల మిగతా జంతువులన్నీ బాధగా నిల్చుని ఉన్నాయి. లంపి, లెగు తమ్ముడు, లెగు. అది చూసి మోంటి ఎలుగుబంటి బాధతో ఏడవడం మొదలుపెట్టింది. మోంటి ఎలుగుబంటి, ఇలా చూడు, లంపి ఎలుగుబంటి కాళ్ళు ఇంకా చేతులు నీల రంగుకి మారాయి. అంటే దీని అర్థం తన చావుకి కారణం కూడా అదే వ్యాధి. మనం కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితోనే పోరాడుతున్నాం. ఇంకా జంతువులన్నీ కలిసి ఆకాశం వైపుకు చూసి బాధపడ్డాయి. అయ్యో భగవంతుడా, మేం జంతువులం ఎవరి చెడు కోరుకోము. మరి నువ్వెందుకు మాకీ శిక్ష వేస్తున్నావు? మా అడవి నుండి ఈ వ్యాధిని శాశ్వతంగా అంతం చెయ్యండి. ఈ వ్యాధికి ఏదో ఒక చికిత్స చూపించండి. ఈ వ్యాధి కారణంగా ఎవ్వరు కూడా తమ ప్రాణాలు కోల్పోకూడదు. అయ్యో భగవంతుడా, మేము జంతువులము, మేము ఎవరికి చెడు కోరుకోము. మరి నువ్వెందుకు మాకీ శిక్ష వేస్తున్నావు? మా అడవి నుండి ఈ వ్యాధిని అంతం చేయండి. ఈ వ్యాధికి మరొక చికిత్స చూపించండి. ఇంకా ముందెవరు ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోకూడదు. అవి ఇలా అన్నాయో లేదో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా పెద్ద వర్షం కురవడం మొదలయ్యింది. జంతువులన్నీ వర్షం నుండి తప్పించుకోవడానికి అటూ ఇటూ పరుగులు తీశాయి. ఆకాశం నుండి వాన చినుకులతో పాటు ఒక విత్తనం వచ్చి పడింది. వర్షం కారణంగా అక్కడ మట్టి తడిగా ఉంది. అందువల్ల ఆ విత్తనం భూమి లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా పూర్తిగా మాయమైపోయింది. మరుసటి రోజు పొద్దున్నే జంతువులు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి అక్కడ ఒక చెట్టు కనిపించింది. అరే, చెరువు పక్కన ఈ చెట్టు ఎలా వచ్చింది? అది కూడా ఒక్క రాత్రికే. ఇంతలోనే ఆ చెట్టు కొమ్మ మీద 2 మామిడికాయలు కాశాయి. కాని అప్పటికీ వాటికి మామిడి పండు పేరు తెలీదు. అరే, మీరు చూసారా ఎలా ఈ పండు ఒక్క క్షణంలో కాసి ఇంత పెద్దదైందో? చూస్తుంటే ఇదేదో అద్భుతంలో ఉంది. చాలా నొప్పిగా ఉంది. జంతువులన్నింటి దృష్టి చోటు జింక పైన పడింది. అది చాలా బాధపడుతూ కేకలు వేస్తూ వస్తుంది. ఏమైంది చోటు జింక, నీకు? నువ్వు నొప్పితో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు. నా కాళ్ళు చేతులు చూడండి. జంతువులన్నీ చూస్తున్నాయి. చోటు జింక కాళ్ళు ఇంకా చేతులు నీలం రంగులోకి మారిపోతున్నాయి. అరే చోటు జింక, నువ్వు కూడా వ్యాధికి గురవుతున్నావేమో. అవును, ఇంకా నేను కూడా చనిపోతానేమో అనిపిస్తుంది. ఇంక నేను ఉంటాను స్నేహితుల్లారా. అలా అంటూ అంటూ చోటు జింక పడిపోయింది. ఇంకా గట్టిగా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టింది. అయ్యో దేవుడా, మేము చోటు జింకని ఇటువంటి పరిస్థితిలో చూడలేకపోతున్నాము. మాకు సాయం చెయ్యండి. అప్పుడే వాళ్ళకి ఒక శబ్దం వినిపించింది. ప్రియమైన జంతువులు, మీ మాటలు దేవుడు నిన్ననే విన్నాడు. అందుకే తన్నన్ను ఇక్కడ నాటాడు. అరే, నువ్వు ఒక చెట్టయి ఉండి ఎలా మాట్లాడుతున్నావు? ఈ వ్యాధితో మీ జంతువులే కాదు, మనుషులు కూడా బాధపడుతున్నారు. మనుషులంటే వాళ్ళ పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు. కానీ మీరు జంతువులు, మీరు ఎప్పుడు ఎవరికి ఎటువంటి హాని చేయరు. అందుకే దేవుడు నన్ను పంపించాడు. నా కొమ్మ మీద ఈ పండు ఉంది కదా, మీరిది తీసి చోటు జింకకి తినిపించండి. ఆ తర్వాత జరగబోయే అద్భుతం చూడండి. ఆ మాట విని రాము ఏనుగు తన తొండంతో చెట్టు మీదున్న పండును తీసి చోటు జింక నోటి దగ్గర పెట్టింది. అది తిన్న 3 సెకండ్లలోనే చోటు జింక లేచి నిలబడింది. అరే వా, నాకు పూర్తిగా నయమైపోయింది. అలాగే ఈ పండు కూడా చాలా రుచిగా ఉంది. ఇటువంటి పండు నేను ఎక్కడా తినలేదు.
ప్రియమైన జంతువులు, ఈ పండు రుచికరంగా ఉండడమే కాదు, ఈ వ్యాధిని దూరం చేసే గుణం కూడా దీనికుంది. అందుకే దీనికి మామిడి పండు అని పేరు పెడదాం. అలానే ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా రుచికరమైన పండు అవుతుంది. దీన్ని ఒక్కసారి తిన్న మనిషి లేదా జంతువు మళ్ళీ మళ్ళీ దీన్ని తినాలని కోరుకుంటాడు. అలా మామిడి పండు అడవిలో అందరికీ ఇష్టమైన పండుగా మారింది. దాదాపు అడవిలో ఉన్న జంతువులన్నీ మామిడి పండు తినడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఇంకా ఎప్పుడూ అడవిలో ఆ వ్యాధి వ్యాపించలేదు. అంతా సాఫీగా సాగుతుంది. కాని ఇంతలోనే ఒకరోజు ఒక వ్యాపారం చేసుకునే ఒక వ్యక్తి అడవికి వచ్చాడు. తన భుజం పైన ఒక చిలుక కూర్చుని ఉంది. ఇంకా చేతిలో గొడ్డలి కూడా ఉంది. ఇదే వస్తాదా చెట్టు? దేని గురించి అయితే నేను నీకు చెప్పాను. ఓ అవునా, ఇదే నా మామిడి పండు చెట్టు. దీన్ని తిన్న వెంటనే వ్యాధి నుండి విముక్తి దొరుకుతుందా? అలా అయితే దీన్ని నరికేస్తాను. నువ్వేమంటున్నావు? ఎందుకు నన్ను నరికేయాలనుకుంటున్నావు? ఇంతలోనే జంతువులన్నీ అక్కడికి వచ్చాయి. అప్పుడు ఏనుగు ఇలా అంది. దుష్ట మానవుడా, ఎందుకు నువ్వు ఈ చెట్టుని నరకాలనుకుంటున్నావు? ఆత్రేపట్నంలో వ్యాధి వ్యాపించింది. నేను ఈ చెట్టుని నరికి దీని పళ్ళని పట్నం తీసుకెళ్లి ఎక్కువ ధరకి అమ్మేస్తాను. అలా అయితే నువ్వు నా మామిడి పళ్ళన్నీ తీసుకెళ్ళు. అలాగే ఎవరికైతే వ్యాధుందో వాళ్ళకి ఉచితంగా తినిపించు. ఎక్కువ ధరకు అమ్మితే పేదవాళ్ళు తమ ప్రాణం ఎలా కాపాడుకుంటారు? అరే, నేనొక వ్యాపారిని. నేను అంత దూరం ఆలోచించను. నేను ఈ చెట్టుని ఎందుకు నరికేయాలనుకున్నా అంటే, నాలానే వేరే వ్యాపారి ఇక్కడికి వచ్చి ఈ మామిడి పళ్ళని తీసుకెళ్లి వాళ్ళు కూడా నాలానే డబ్బున్న వాళ్ళుగా మారకూడదు అని. తను అలా అని గొడ్డలిని పైకెత్తి కొట్టబోతూ ఉండగా వద్దు! జంతువులన్నీ గట్టిగా అరవడంతో ఆ వ్యాపారి కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు. నాకేమైంది? ఉస్తాద్, లేవండి ఉస్తాద్. ఏమైంది మీకు? మీ కాళ్ళు చేతులు నీల రంగులకు మారుతున్నాయి. ఇతనికి నా చెట్టు మీద నుండి ఒక మామిడి పండు తీసి తినిపించండి. వద్దు ప్రియమైన చెట్టు, ఒకవేళ వీడు బ్రతికితే లేచిన వెంటనే నిన్ను నరికేస్తాడు. దేవుడు నన్ను అందరి ప్రాణాలు కాపాడడానికే పంపించాడు. నేను నా కళ్ళెదురుగా ఇలా ఎవరైనా చనిపోతుంటే అస్సలు చూడలేను. మీరు ముందు తన్ని కాపాడండి. ఆ తర్వాత తను ఏం చేయాలనుకుంటాడో అది తన ఇష్టం. అప్పుడు ఏనుగుకి ఇష్టం లేకపోయినా ఒక మామిడి పండును తీసి తన మీద వేసింది. ఆ వ్యాపారి మామిడి పండును తిన్న వెంటనే తనకి నయం అయింది. తను లేచి నిల్చున్నాడు. మీకు చాలా కృతజ్ఞతలు చెట్టు ఇంకా జంతువులు. నేను చేసిన పనికి సిగ్గుగా ఉంది. ఏ చెట్టునైతే నేను నరకాలి అనుకున్నానో అదే నా ప్రాణాలు కాపాడింది. మీరందరూ నన్ను క్షమించండి. నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. లేదు, నువ్వు ఊరికే ఇక్కడి నుండి వెళ్ళలేవు. నువ్వు బ్రతికావు, కానీ మిగతా ప్రజల్ని ఈ వ్యాధి నుండి ఎలా కాపాడతావు? నువ్వు నా చెట్టు మీద నుండి మామిడి పళ్ళు తీసుకెళ్ళు. వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇవి తినిపించిన తర్వాత వీటి విత్తనం భూమిలో నాటు. నాటిన మరుసటి రోజు ఒక చెట్టు వస్తుంది. ఇలా ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో మామిడి చెట్లుంటాయి. అలాగే వ్యాధి అంతమవుతుంది. ఆ మాట విని ఆ వ్యాపారి చెట్టు మీద నుండి కొన్ని మామిడి పళ్ళు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా ఆ వ్యాపారి నన్ను పట్నానికి తీసుకొచ్చాడు. నా విత్తనాలతో తను ఇంకా కొన్ని చెట్లు నాటాడు. అలా చేస్తూ చేస్తూ ఆ వ్యాధి ఈ ప్రపంచం నుండి మాయమైపోయింది. ఇంకా నేను పళ్ళకి రాజునయ్యాను. ఫ్రెండ్స్, మరి నా కథ మీకు ఎలా అనిపించింది? అది కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే మీకు కూడా నన్ను తినడం ఇష్టమే కదా? తప్పకుండా చెప్పండి. మహారాజా, నేను ఎంతో కష్టపడి ఒక జింకని వేటాడాను, కానీ ఇది దాన్ని నా దగ్గర నుండి దొంగతనం చేసింది. లేదు మహారాజా, తను అబద్ధం చెప్తున్నాడు. నేనేం దొంగతనం చెయ్యలేదు. నిజానికి మాంసం నాదే. దీన్ని నేనే వేటాడాను. మహారాజా, మీరే ఏదైనా తీర్పు చెప్పండి. మీరిద్దరూ నన్ను నిద్రలేపారు. మీరిద్దరూ ఈ మాంసం ముక్కను ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఈ మాంసం నాది. ఇదే నేను చెప్పే తీర్పు. చెప్పండి, మీకు నా తీర్పు ఎలా అనిపించింది? ఒక అడవిలో చార్ల్స్ అనే ఒక సింహం ఉండేది. చార్ల్స్ సింహం చాలా ముసల్దైపోయింది. దానికి ఒకే ఒక కొడుకున్నాడు. అతని పేరు ఎడ్వర్డ్ సింహం. ఎడ్వర్డ్ సింహం చాలా బద్ధకస్తుడు, తెలివి తక్కువ సింహం. ఒకరోజు చార్లెస్ సింహం దాని కొడుకుతో ఇలా అంది. ఇంక నేను ముసలివాణ్ణి అయిపోయాను. ఇప్పుడు నేను నా చివరి రోజులు లెక్క పెడుతున్నాను. ఒక్కోసారి నీ గురించి నాకు బెంగగా ఉంటుంది. ఇందులో బెంగపడాల్సిన అవసరమే ఉంది నాన్నగారు. మీరు చనిపోయిన తర్వాత నేనే కదా ఈ అడవికి రాజుని. అవును, నాకు తెలుసు. నాకు దాని గురించి కంగారుగా ఉంటుంది.
ఇంకా నీకు వేటాడడం కూడా సరిగ్గా రావట్లేదు అని. నేనొక సింహాన్ని నాన్నగారు. నేను వేటాడాల్సిన అవసరం ఏముంది? అడవిలో ఎన్నో జంతువులు వేటాడుతుంటాయి. అవి వేటాడి తెచ్చిన ఆహారం నుంచి నేను కాస్త మాంసాన్ని తీసుకొని తింటాను. ఇంకా ఆపు. నీ మీద నమ్మకం నాకు పూర్తిగా పోయింది. నువ్వు రాజయ్యాక అడవిని మొత్తం నాశనం చేస్తావని అర్థమైంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు నాన్నగారు? నేను నిజమే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే నువ్వు సింహం జాతికి ఒక మచ్చవి. నేను నా జీవితంలో నీకన్నా బద్ధకంగా పనికిరాని సింహాన్ని నేనెక్కడా చూడలేదు. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, లేదంటే నేను కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. కొద్ది రోజుల తరువాత చార్లెస్ సింహం చనిపోయాడు. ఇంకా ఎడ్వర్డ్ సింహం అడవికి రాజయ్యాడు. రాజయ్యాక ఎడ్వర్డ్ సింహం జంతువులన్నిటినీ పిలిచి ఒక సమావేశం పెట్టాడు. మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలిసిందే కదా, నాకు చాలా నిద్రొస్తుందని. నేను మీకు రాజుని. ఈ రోజు నుండి మీరు ఏ జంతువుని వేటాడినా సరే దానిలోని సగభాగం నా గుహ వద్దకు తెచ్చి ఇవ్వాల్సిందే. అలా అని సింహం గుహలోపలికి వెళ్ళిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నీ కోపంతో అక్కడ్నుండి వెళ్ళిపోయాయి. ఇంకా ఆ రోజు నుండి అలాగే జరుగుతోంది. కొద్ది రోజుల తరువాత 2 పులులు గొడవ పడుతూ మాంసం ముక్కలు తీసుకుని ఎడ్వర్డ్ సింహం దగ్గరికి వచ్చాయి. మహారాజా, నేను ఎంతో కష్టపడి ఒక జింకని వేటాడాను, కానీ ఇది దాన్ని నా దగ్గర నుండి దొంగతనం చేసింది. లేదు మహారాజా, తను అబద్ధం చెప్తున్నాడు. నేనేం దొంగతనం చెయ్యలేదు. నిజానికి ఈ మాంసం నాదే. దీన్ని నేనే వేటాడాను. మహారాజా, మీరే ఏదైనా తీర్పు చెప్పండి. మీరిద్దరూ నన్ను నిద్రలేపారు. మీరిద్దరూ ఈ మాంసం ముక్కను ఇక్కడే పెట్టి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఈ మాంసం నాది. ఇదే నేను చెప్పే తీర్పు. చెప్పండి, మీకు నా తీర్పు ఎలా అనిపించింది? ఎడ్వర్డ్ సింహం మాటలు విని 2 పులులకు కోపం వచ్చింది. అవి నిరాశతో గుహ నుండి బయటికి వెళ్ళిపోయాయి. దీనికన్నా మన ఇద్దరం ఆ మాంసాన్ని సగం సగం తినేసుంటే సరిపోయేది. నువ్వు నిజం చెప్తున్నావు. తను రాజు కాదు, పెద్ద దొంగలా ఉన్నాడు. నేను కేవలం తనకి బద్ధకం ఎక్కువ అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడే అర్థమైంది తను బద్ధకస్తుడే కాదు, మూర్ఖుడు కూడా అని. ఇలాగే సమయం గడుస్తోంది. ఒకరోజు క్లేరో నక్క కోపంతో దాని భర్తతో ఇలా అంది. ఇలా ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అదే, మనం కష్టపడి వేటాడాలి, కానీ అందులో సగం భాగం రాజు తినేస్తాడు. నేను నీకు ముందే చెప్తున్నాను, ఇంక నేను నా భాగం రాజుకివ్వను. అలా అనకు. తను అడవికి రాజు. ఒకవేళ తనకి తెలిసిందంటే తను మనల్ని ప్రాణాలతో వదలడు. తనేంటి మనల్ని చంపేది? తన గుహ నుండి బయటకొచ్చేసరికి తనకి కాలు నొప్పులొస్తాయి. తను సింహం జాతికి ఒక మచ్చలాంటివాడు. ఒకవేళ నీకు నీ భాగం ఇవ్వాలనుంటే ఇచ్చేయ్, నేను మాత్రం ఇవ్వను. క్లేరో నక్క దాని భర్త మాటలు జాక్ ఏనుగు జాగ్రత్తగా వింటున్నాడు. జాక్ ఏనుగు ముందు చార్లెస్ సింహంకి సలహాలు ఇచ్చేవాడు. జాక్ ఏనుగు గుహలోపలికి వెళ్లి ఎడ్వర్డ్ సింహంతో ఇలా అన్నాడు. ఇదంతా మంచిది కాదు మహారాజా. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మిగతా జంతువుల్లో మీరంటేనే భయం పోతుంది. ఇలా చూడు, నువ్వు మా నాన్నకు సలహా ఇచ్చేవాడివి, నాకు కాదు. నాకు సలహా ఇవ్వాలని ప్రయత్నించుకో. వెళ్ళెక్కడి నుంచే, నాకు నిద్ర వస్తుంది. మహారాజా, మీరు ఒక సింహం అనే విషయాన్ని మర్చిపోకండి. సింహం స్వయంగానే వేటాడి ఆహారం తింటుంది. ఎవరో వేటాడి వదిలేసిన ఆహారం తినదు. నువ్వెక్కడి నుంచి వెళతావా లేదా? మహారాజా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఇలానే ప్రవర్తిస్తే ఈ అడవిలోని ఎలుక కూడా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతుంది. ఆ రోజు అంత దూరంలో లేదు. సింహం జాతికే పరువు పోతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు అసలైన సింహంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీ బద్ధకాన్ని కూడా వదిలేయండి, లేదంటే వేరే అడవి సింహం మన అడవిని కబ్జా చేస్తుంది. అలా అయితే మంచిదే కదా. నేను తనతో స్నేహం చేసుకుంటాను, ఇంకా హాయిగా నిద్రపోతుంటాను. అలాగే ఉచితంగా వచ్చిన మాంసం తింటాను. జాక్ ఏనుగు కోపంతో పళ్ళు కొరుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఎడ్వర్డ్ సింహం అంటే భయం పోయింది. ఇంకా ఇప్పుడు అడవిలో ఉన్న ఏ జంతువు తమ భోజనం నుండి దానికి వాటా ఇవ్వడం లేదు. ఆకలి ఎడ్వర్డ్ సింహాన్ని గుహ నుండి బయటికొచ్చేలా చేసింది.
ఒకరోజు ఒక హైనా ఒక జింకని వేటాడి తింటోంది. ఇంతలోనే ఎడ్వర్డ్ సింహం అక్కడికి వెళ్ళింది. ఏంటి హైనా, నీకు నా ఆదేశాలు తెలియదా? ఇంతకే నువ్వు నా భాగం నా గుహకి ఎందుకని తెచ్చివ్వలేదు? తప్పైంది మహారాజా, ఇప్పటి నుంచి పంపిస్తాను. ఇక వెళ్ళెక్కడి నుండి. నీకు శిక్ష ఏంటంటే ఇక ఈ మాంసం మొత్తాన్ని నేనే తీసుకుంటాను. ఎడ్వర్డ్ సింహం మాంసం ముక్క తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా ఆహారాన్ని ఇలా లాక్కొని తినడానికి ఏమనిపించట్లేదా ఈ రాజుకి? ఏదో ఒక రోజు తను నిద్రపోయేటప్పుడు తన మీద దాడి చేసి చంపేస్తాను. అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రశాంతంగా ఉంటాయి. తను అడవికే భారం. ఎడ్వర్డ్ సింహం మాంసం ముక్క తీసుకుని వెళ్తూ తనలో తను ఇలా అనుకుంది. ఈ జింక మాంసాన్ని నేను చెరువు ఒడ్డున కూర్చొని తింటాను. ఎలాగో తిన్న తర్వాత నేను నీళ్లు కూడా తాగాలి కదా, లేదంటే బద్ధకం కారణంగా నేను ఎన్నో రోజులు దాహంతో ఉండాలి. ఎడ్వర్డ్ సింహం చెరువు ఒడ్డున కూర్చుని జింక మాంసాన్ని తినబోతోంది. ఇంతలోనే జింక మాంసం చెరువులో పడిపోయింది. అయ్యయ్యో, ఏంటి ఇలా జరిగింది? ఈ మాంసం చెరువులో పడిపోయింది. ఎంతో కష్టంగా నాకు మాంసం దొరికింది. ఇప్పుడు నేను ఆకలితో చచ్చిపోవాలా? ఎడ్వర్డ్ సింహం అలా అందో లేదో ఇంతలోనే చెరువులో నీళ్లు దారుణంగా మరగడం మొదలయ్యింది. చూస్తూ చూస్తుండగానే అందులో నుండి వేడి వేడి ఆవిరి బయటికి రావడం మొదలయ్యింది. ఆ ఆవిరిలో నుండి ఒక అందమైన స్త్రీ బయటికొచ్చి ఎడ్వర్డ్ సింహంతో ఇలా అంది. అసలు నీకెంత ధైర్యం నా చెరువులో మాంసం ముక్క వేయటానికి? నీకు తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో? నేను ఈ అడవికి రాజు ఎడ్వర్డ్ సింహాన్ని. నన్ను క్షమించండి మహారాజు గారు, మీరెవరో తెలియక అలా మాట్లాడాను. నేనెవరో సామాన్యమైన జంతువనుకున్నాను. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఈ మాయావి చెరువుకి యజమానిని. అలాగే ఈ చెరువు కూడా మీ అడవికి సంబంధించిందే. అందుచేత మీరు నాక్కూడా రాజవుతారు. అలా అయితే నీ రాజు ఆదేశాల్ని పాటించు. నా మాంసం ముక్కని నాకు తిరిగిచ్చేయి. నాకు చాలా ఆకలిగా ఉంది. అదిప్పుడు సాధ్యం కాదు మహారాజు గారు. మాంసం ముక్కకి బదులుగా మీరేం అడిగినా అది నేను మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందమైన స్త్రీ మాటలు విని ఎడ్వర్డ్ సింహం కోపంతో ఇలా అంది. ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుసా, నేను ఎంతో కష్టపడి ఆ హైనా నుంచి ఆ మాంసాన్ని లాక్కొని తెచ్చుకున్నాను. చీకటి పడిపోతుంది. నేనిప్పుడు ఆహారం కోసం ఏం చెయ్యాలి? ఎడ్వర్డ్ సింహం మాటలు విని ఆ అందమైన స్త్రీ ఆశ్చర్యంతో ఎడ్వర్డ్ సింహాన్ని చూస్తూ ఉండిపోయింది. అంటే నిజంగానే నేను నిన్ను ఏం అడిగితే నువ్వది నాకు ఇవ్వగలవా? తప్పకుండా ఇవ్వగలను. నేనీ మాయావి చెరువుకి మ్యాజికల్ మహారాణిని. అలా అయితే విను, నాకు ఎప్పటినుంచో ఒక కోరికుంది. బహుశా నాకే గనక ఒక పెద్దన్నుంటే తను ఈ అడవిని చూసుకునేవాడు. అప్పుడు నేను ప్రశాంతంగా ఏ పని చేయకుండా నిద్రపోయేవాడిని. అలాగే వేటాడకుండా హాయిగా మాంసాన్ని తినేవాడిని. అడవికి ఒకే రాజుంటాడు. ఒకవేళ నీకు ఒక అన్న ఉండుంటే తను నిన్ను ప్రాణాలతో వదిలేవాడు కాదు. కాని నువ్వెలా అనుకుంటే అలా. నువ్వడిగిన కోరికను తీర్చడం నా బాధ్యత. మాయావి స్త్రీ ఇలా అందో లేదో ఇంతలోనే ఎడ్వర్డ్ సింహం లాంటి ఇంకో సింహం గర్జిస్తూ ఆ నీళ్లలో నుండి బయటికొచ్చింది. తర్వాత ఆ మాయావి స్త్రీ అక్కడి నుండి మాయమైంది. ఎడ్వర్డ్ ఆ సింహం వైపు చూస్తూ ఇలా అంది. నువ్వు నా చిన్న తమ్ముడివి, అలాగే నేను నీకు రాజుని. నువ్వెళ్ళు, వెళ్ళి నా కోసం అడవిలో ఆహారం వేటాడి తీసుకునిరా. నీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు నిన్ను చంపి అడవికి రాజు నేనే అవుతాను. అలా అని ఆ సింహం ఎడ్వర్డ్ సింహాన్ని చంపేసింది. ఇంకా ఆ రోజు నుండి ఆ సింహం అడవికి రాజయ్యాడు. అలాగే జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి.